హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మేము సండేగా ఏం స్పెషల్ చేసుకుంటున్నామో చూపిస్తాను, చూడండి. స్పెషల్ అన్నమాట, నాటుకోడి చికెన్ పులుసు, అలాగే ఇడ్లీ. నాటుకోడి చికెన్ పులుసు అలాగే ఇడ్లీ అన్నమాట. సండే కదా, ఇంకా ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను బ్లాగ్ తీసుకుంటే మా అక్కల అమ్మాయి నవ్వుతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే పొద్దున్న లేచి ఆడుకుంటున్నారు. దిఖాతు చూపిస్తారా? అయితే వేగుతున్నాయి. ఇంకా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనము ఇంతకీ నేను మీకు చెప్పలేదు కదండి ఏంటంటే, ఒక్క నిమిషం. దీంట్లో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇది చిన్న స్పూన్ కదండి, అందుకే అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే చేసుకున్నాను. ఇది నాటుకోడి చికెన్లోకి మేమైతే ఇది యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది పితికి పప్పు అంటారు. ఇది అనపగింజల్లో నుంచే వస్తుంది, పితికి పప్పు అనమాట. మన ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి తెలియదు కదండి, అందుకనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మా సండే మార్నింగ్ అయితే మేము ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా మన సైడ్ అయితే ఇలాగా చికెన్ టిఫిన్లోకి అయితే తిన్నాం కదండి, అందుకని చెప్పి ఇంకా మా రాయలసీమలో మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ షేర్ చేసుకుందాము అన్న ఒక ఉద్దేశంతోనే అయితే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా టైంకి కరెంట్ కూడా లేదు వ్లాగ్ తీసుకుందామంటే, అందుకే ఇంకా వీడియో క్లారిటీ కూడా రావట్లేదు అనమాట. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఏదైనా మిస్టేక్స్ గట్రా ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ అండి కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. ఇంకా అంతలోకి ఇదిగోండి చూడండి, ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాగ ఉంటుంది అనమాట. అడుగంటిపోతుంది కదా, స్మెల్ పోద్ది అనమాట, పచ్చివాసన. ఇంకా టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 3 మీడియం సైజ్ టమోటాలు అయితే కట్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తానండి వ్లాగ్. ఇదిగోండి టమోటాలు అయితే ఇలాగ యాడ్ చేసాను అనమాట. మనకి ఈ టమోటాలని మగ్గాలన్నమాట. అది మగ్గిన తర్వాత ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది యాక్చువల్గా టైం ఉంటే దీన్ని అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి నాటుకొని. సో ఇంకా టైం చాలా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే రీజన్ చెప్తాను. టైం చూడండి 10 అయిపోతుంది అనమాట. ఎందుకంటే మేము నైట్ తండేలు మూవీకి అయితే వెళ్ళామన్నమాట, 10 o'clockకి షో. ఇంకా అప్పుడు వెళ్ళాము కదా, వచ్చేసరికి టైం ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఇంకా లేకటం లేట్ అయిపోయింది కదా, అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ టమోటాలు మగ్గుతులోకి అయితే నేను ఇందాక ఆనియన్స్ మగ్గేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోలేదు అనమాట. సో ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. మన కర్రీకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, లేకపోతే ఇవి మగ్గడం కోసం కొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇంకా దీన్నైతే మనము కలిపేస్తున్నాము, సాల్ట్ యాడ్ చేసుకున్నాము కదా. సో ఇంకా నేను దీంట్లో పసుపు కూడా వేస్తాను. ఇది చూడండి, ఇలా ఉంటుంది. టమోటా ముక్కలో మగ్గాలి. సో ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా. ఇక్కడ పెడతారు పసుపు.
ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ గ్లాస్ బాటిల్స్ పొరపాటున కింద పడినా పగిలిపోద్ది అనమాట. ఇది పసుపు కొమ్ములు తెచ్చి దంచి దాన్ని మా అక్క మిషన్కి అయితే వేసుకొని వచ్చి పెడుతుంది. సో ఇంకా నేను ఇది యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. మా అమ్మాయి టీచర్ గేమ్ ఆడుతుంది. గెటప్, హ్యాండ్ వాష్ చేసుకోండి, స్కూల్లో వాళ్ళ మేడం ఏం చెప్తుందో అది చెప్తుంది అనమాట. ఇంకా అంతే, ఇంకా కాపీ చేస్తారు పిల్లలు. ఇదిగోండి, ఇలాగైతే పసుపు యాడ్ చేసేసాను అనమాట. దీన్ని కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. సో ఇంకా మనం పులుసే కాబట్టి పెట్టుకునేది, పులుసు ఇంకా ఎర్రొకరో మెదగకపోతే ఇదిగోండి ఇలాగా చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగైతే చికెన్ మొత్తం యాడ్ చేసాను. ముక్క అనేది కొద్దిగా బాగా అంటే బాగా మగ్గదు, కానీ ఇప్పుడే మూత పెట్టేస్తే పచ్చిగా ఉంటుంది కదా, కొద్దిగా మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఇది చూద్దాము. ఇంకా మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో. ఏంటంచు ఏం పోయింది? మరి గాజులు ఎవరైనా సోఫా కింద వేస్తారా? వేసేసి పోయింది అంటే ఎలాగా చెప్పు. ఎక్కడుంది బాల్? చూపించు. బాల్ చూపిస్తుందండి, చూడండి. ఇది ఇంకా ఇటు పక్క వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా చికెన్ రెడీ అవ్వలేదు. ఇది ఎంతలేండి, ఇంకా ఉప్పు అదే కారము ధనియాల పొడి వేసి వాటర్ పోసేసి ఒక 6-7 విజిల్లు పెట్టామంటే కర్రీ రెడీ అయిపోతుంది. సో క్విక్గానే అయిపోద్దులేండి. ఓకేనా. ఇంకో చూడండి, 4 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి అయితే వేసేసాను అనమాట. ఇది వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత వాటర్ అయితే ఎంత కన్సిస్టెన్సీలో కావాలో యాడ్ చేస్తాను అనమాట. నేనైతే ఇంకా ఈ కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ముక్క ఉడికిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ వస్తాయండి, కానీ ఇవి యాడ్ చేస్తాను కదా, ఇది ఒక 5 విజిల్లు పెట్టిన తర్వాత విజిల్ తీసేసి మళ్ళీ ఇది యాడ్ చేసి ఒక 2 విజిల్లు అయితే, ఒక విజిల్ సరిపోద్ది, 2 విజిల్లు అవసరం లేదు అనమాట. ఇంకా అలాగైతే పెట్టేస్తాను. ఇడ్లీలు అయిపోయినాయి కదా, కట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇలాగనమాట ఉప్పు కారం మొత్తం చూసేసుకొని మూత అయితే పెట్టేస్తానండి. ఓకేనా. అమ్మయ్య ఫైనల్గా అయితే ఇంకా పెట్టేసాను అనమాట. ఇంక ఇడ్లీలు కూడా ఒక హాట్ బాక్స్లో తీసేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టేస్తే అయిపోద్ది. ఓకేనండి.